స్మార్ట్ సిటీ విశాఖను దొంగలు హడలెత్తిస్తున్నారు. సుత్తుపి గ్యాంగ్ ఆగడాలు కలకలం రేపితే తాజాగా దారపాలెంలో దోపిడీ సత్యనారాయణ అనే టీచర్ ఇంట్లో చొరబడి బీభత్సం రేపారు. కత్తులు తుపాకులతో ఇంటిలిపాదిని బెదిరించి ఇంటిని లూటీ చేశారు. 8 తులాల బంగారం, ఇంట్లో ఉన్న నగదును దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలో డీఎస్పీ ఫకీరప్ప ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుల కోసం వేట మొదలుపెట్టారు. విశాఖలో దొంగల బీభత్సానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి దేవి అందిస్తారు. దేవి, జీవీఎంసీ మున్సిపల్ స్కూల్లో టీచర్ సత్యనారాయణ ఇంట్లో ఈ ఘటన జరిగింది. ఇది విశాఖ సెంట్రల్ జైలు కి కోతవేటు దూరంలో ఉన్నటువంటి పాలెం పైనాపిల్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే మొత్తం 8 మంది ముఠా ఈ ఇంటికి వచ్చి వీళ్ళందరినీ కూడా మహిళలంతా కూడా నిన్న ఈ రోజు ఈవినింగ్ మొత్తం అందరినీ కూడా బెదిరించడం జరిగింది. తుపాకులు అలాగే కత్తులతో మొత్తం బెదిరించి ఒక చిన్న పాప మెడ మీద కత్తి పెట్టి బెదిరించి మొత్తం నగదు తీసుకురమ్మనడం, అలాగే ఇంట్లో ఉన్న గోల్డ్ అంతా తీసుకురమ్మని బెదిరించడంతో మొత్తం ఆ కుటుంబ సభ్యులంతా కూడా హడలిపోయి వాళ్ళంతా కూడా 8 తులాల బంగారం వరకు దాదాపు మొత్తం తీసుకురావడం జరిగింది. అయితే నిన్న కాక మొన్ననే ఏటీఎం చోరీలు జరిగాయి. అయితే ఈ ఘటన కూడా అంతర్రాష్ట్ర ముఠా దొంగల పనేనని మొత్తం అంతా కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ఒక స్పెషల్ టీం ఇక్కడికి చేరుకుని క్షుణ్ణంగా అన్ని ఆధారాలు పరిశీలిస్తున్నారు. అయితే ఇది నగర శివార్లలో ఉండడం, అది ఈవినింగ్ టైం కావడంతో ఇక్కడ ఏమైనా సీసీటీవీ ఫుటేజ్ జరిగే అవకాశం ఉందా అనేది కూడా పోలీసులు చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మొత్తం అన్ని కూడా డీటెయిల్స్ అన్ని కూడా క్షుణ్ణంగా చూస్తున్నారు అనేది మాత్రం అర్థమవుతుంది. సంధ్య. రైట్ దేవి.